the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ప్రయోగం వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటి అంటున్నాను, ఒక సూపర్లేటివ్ టాపిక్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో సూపర్లేటివ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సూపర్లేటివ్స్ అంటే ప్రత్యేక అంశాలు. ఉదాహరణకి ప్రపంచంలో మొట్టమొదటి, భారతదేశంలో మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం ఏదైతే వార్తలకు వస్తుందో వాటిని రెగ్యులర్గా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈరోజు అలాంటి ఒక అంశం, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ప్రయోగం వార్తలోకి వచ్చింది. ఈ టాపిక్కి సంబంధించి ఆ రాకెట్ యొక్క పేరేంటి, ఆ రాకెట్ని తయారు చేసిన సంస్థ ఏంటి, ఆ రాకెట్ యొక్క ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. సో చూడండి, ద వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్, దాని పేరు ఏంటంటే టెరాన్ 1. గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన టెరాన్ 1 అనే ఒక రాకెట్, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్. 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి మనం కొత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, తరచూ చూస్తున్నాం. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది ఒక ఇన్నోవేషన్. ప్రస్తుతం ప్రపంచంలో 3D ప్రింటెడ్ టెక్నాలజీ ఆధారిత ఇళ్లను చూస్తున్నాం, ఇళ్లను నిర్మించడం చూస్తున్నాం. 3D ప్రింటెడ్ ఆధారిత పరికరాలను చూస్తున్నాం. ముఖ్యంగా వైమానిక రంగంలో ఉపయోగపడే పరికరాలను కూడా 3D ప్రింటెడ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాం. అటువంటిది 3D ప్రింటెడ్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఒక రాకెట్, దాని పేరేంటి టెరాన్ 1. దీన్ని విజయవంతంగా లాంచ్ చేయడం జరిగింది, కానీ దాని యొక్క నిర్దేశిత లక్ష్యం ఏదైతే ఉంటుందో నెరవేరలేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇటీవల వార్తలోకి వచ్చింది. దాని పేరు ఏంటంటే టెరాన్ 1 అని గుర్తుంచుకోండి. మరి ఈ టెరాన్ 1 ఈ రాకెట్ని 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత రాకెట్ని ఏ సంస్థ తయారు చేసింది అంటారు? అమెరికాకు చెందిన రిలేటివిటీ స్పేస్ అనే సంస్థ. ఈ సంస్థ ఎక్కడుంది? సో అమెరికన్ బేస్డ్, యుఎస్ఏకి చెందిన రిలేటివిటీ స్పేస్ అనే ఒక సంస్థ, ఒక స్టార్టప్ సంస్థ అని గుర్తుంచుకోండి. ఈ సంస్థ తయారు చేసిన ఆ రాకెట్ ఏదైతే ఉంటుందో ఆ రాకెట్ 2 స్టేజ్ స్మాల్ శాటిలైట్ లిఫ్ట్ లాంచ్ వెహికల్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే 2 స్టేజ్లో పనిచేసే లిఫ్ట్ లాంచ్ వెహికల్, ఉపగ్రహాలను మోసుకెళ్లే, చిన్న చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఒక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా దీన్ని చెప్పొచ్చు. మరి దీని యొక్క ఇంజన్ యొక్క ప్రత్యేకత, ఇంజన్లో ఏమేమి వాడతారంటే లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ని వాడడం జరుగుతుంది. మరి ఈ రాకెట్ ఎంత బరువైన శాటిలైట్లని నిర్దేశిత లక్ష్యం అంటే ఎర్త్ ఆర్బిట్లో ప్రయోగించడం జరుగుతుంది అంటే 2755 పౌండ్స్. సో 2755 పౌండ్స్ అంటే అప్రాక్సిమేట్గా యావరేజ్గా మనం చూస్తే గనక ఎన్ని కేజెస్లో చెప్పొచ్చు అంటే 1250 కేజెస్ అని చెప్పొచ్చు. సో 2755 పౌండ్స్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టే కెపాసిటీ దీనికి ఉందంట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ప్రపంచంలోని మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ పేరు టెరాన్ 1. తయారు చేసిన సంస్థ రిలేటివిటీ స్పేస్, అమెరికా ఆధారిత సంస్థ. దీని యొక్క ఇంజన్ ప్రత్యేకత గుర్తుంచుకోండి. ఎంత బరువైన ఉపగ్రహాలను ఏ విధంగా ప్రయోగిస్తారు అంటే ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో యాక్చువల్గా వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ టెరాన్ 1 లాంచ్డ్ సక్సెస్ఫుల్లీ ఆన్ ఇట్స్ 3rd అటెంప్ట్. 3వసారి చేసిన ప్రయోగంలో లాంచ్ చేశారంట. బట్ ఫెయిల్ టు అచీవ్ ఆర్బిట్, ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళడంలో మాత్రం ఇది ఫెయిల్ అయిందంట, నిర్దేశిత కక్షలోకి మాత్రం వెళ్ళలేకపోయిందంట. సో ఇటువంటి మనం SNTలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ అడగబోయే అవకాశం ఉంటుంది. భారతదేశానికి సంబంధించి ఇటీవల స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV-D2 గత ఫిబ్రవరిలో వార్తలోకి వచ్చింది. ఇటువంటి అంశాన్ని చూడండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్, ఇండియా బికమ్స్ ఫస్ట్ కంట్రీ, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఇండియా వార్తలోకి వచ్చింది. దేనికి సంబంధించి? టు డెవలప్ ఇట్స్ ఓన్, మనకు మనమే సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎస్టిమేటింగ్ టీబీ కేసెస్. ట్యూబర్క్యులోసిస్ ఉంటాయి కదా, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులే, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాధిని
గణించడానికి, ఆ కేసులను గణించడానికి సొంతంగా మనకు మనమే ఒక సిస్టమ్ని డెవలప్ చేసాము, ఒక మోడల్ని డెవలప్ చేసాము. అలా టీబీ కేసెస్ని ఎస్టిమేట్ చేయడానికి, అంచనా వేయడానికి ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ దేశం వారికి వారే సొంతంగా ఇండిజినస్ టెక్నాలజీతో డెవలప్ చేసుకున్నారంటే ఇండియా అని గుర్తుంచుకోండి. మరి ఇది ఒక మ్యాథమెటికల్ మోడల్ అంట. ఒక మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా భారతదేశంలో ఎన్ని టీబీ కేసెస్ ఉన్నాయని చెప్పేసి మనం నిర్ధారించవచ్చు. మరి ఇప్పటివరకు టీబీ కేసెస్ సంబంధించిన గణన మొత్తం కూడా WHO ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని టీబీ కేసెస్ ఉన్నాయి, భారతదేశంలో ఎన్ని టీబీ కేసెస్ ఉన్నాయి, అమెరికాలో ఎన్ని టీబీ కేసెస్ ఉన్నాయని. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, మనం ఓన్గా ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాము పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. అదొక మ్యాథమెటికల్ మోడల్. ఈ మోడల్ ఆధారంగా భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని టీబీ కేసెస్ ఉన్నాయంటే 196 కేసెస్ పర్ 1 lakh పీపుల్. 1 లక్ష జనాభాలో 196 టీబీ కేసెస్ ఉన్నాయంటే ఇండియాలో. అదే WHO గణాంకాల ఆధారంగా చూస్తే ఎక్కువ కేసెస్ ఉన్నాయి, 210 కేసెస్ పర్ 1 lakh. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంచుకోండి, చాలా ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూటాన్ కింగ్ భారతదేశ పర్యటనకు రావడం జరిగింది. సో భూటాన్ కింగ్ భారతదేశ పర్యటన అంటున్నాను. సో బౌద్ధ మతాన్ని అనుసరించే దేశం భూటాన్. ఇక్కడ మనం చూస్తూ ఉంటే కొన్ని దేశాధినేతలు ఇటీవల భారతదేశానికి సందర్శించారు. వారి పేర్లు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఉదాహరణ తీసుకుంటే జనవరి 26 రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశాన్ని పర్యటించిన ఈజిప్ట్ దేశాధినేత, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి కానివ్వండి. తర్వాత మనం ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా వార్తలు నిలిచిన ఇటలీ దేశంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని జార్జియో మెలోని ఇటీవల భారతదేశాన్ని వీళ్ళందరూ 2023లోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాంటోనీ అల్బనీస్ ఎవరు, ఆస్ట్రేలియా ప్రధాని, భారతదేశాన్ని పర్యటించారు మార్చి మాసంలో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫుమియో కిషిదా ఎవరు, జపాన్ ప్రస్తుత ప్రధాని, భారత ప్రధానిని రానున్న G7 సదస్సుకి అతిథిగా ఆహ్వానించారు మన ఇండియాని. సో ఇలా భారతదేశాన్ని సందర్శించిన ప్రముఖులు ఎవరైతే ఉంటారో వీరి పేర్లు గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఈరోజు ఏమంటున్నాను, భూటాన్. సో భూటాన్ దేశానికి సంబంధించిన భూటాన్ రాజు భారతదేశాన్ని పర్యటించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా తన పేరు గుర్తుంచుకోండి, జిగ్మే కేసర్ నామ్గేల్. సో జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఎవరు తనంటారు, జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్ అని గుర్తుంచుకోండి. తను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, భూటాన్ రాజు ఇటీవల. సో తను ఈ పర్యటనలో భాగంగా భారత ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారితో సమావేశమవుతారు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశమవుతారు. అండ్ భారత్ భూటాన్ మధ్య సత్సంబంధాల కొనసాగింపులో భాగంగా కొన్ని ఒప్పందాలు కూడా వార్తలు నిలుస్తాయి. సో గుర్తుంచుకోండి, భూటాన్ కింగ్ అరైవ్స్ ఇన్ ఢిల్లీ ఫర్ 3 day విజిట్. సో వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ ఇంకొకటి, పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని మనకు రానున్న ఏపీ ఎగ్జామ్స్ కానీ తెలంగాణ ఎగ్జామ్స్ కానివ్వండి, అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలతో కూడిన సమాచారాన్ని మీకు రెగ్యులర్గానే లైవ్ సెషన్స్లో తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు కొన్ని లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. కమ్యూనిటీలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు రెగ్యులర్గా అలర్ట్స్ వస్తూ ఉంటాయి. సో అవి చదవండి. ఒకవేళ కమ్యూనిటీలో పోస్ట్ చేసే క్లిప్పింగ్స్ ఏవైతే ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ లైవ్ సెషన్స్ ఏవైతే ఉంటే అందులో పార్టిసిపేట్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొస్తున్నాను. దాంతోపాటు వీడియోస్, షార్ట్స్ రూపంలో రకరకాల ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని సమాచారాన్ని తీసుకొస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల వార్తలు నిలిచిన ఒక సదస్సు ఎక్కడ జరిగింది అంటారు, అంతే. దేనికి సంబంధించి గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కో ఎగ్జిస్టెన్స్. సదస్సు పేరే ఇది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కో ఎగ్జిస్టెన్స్. ఈ సదస్సు ఎక్కడ జరిగింది అంటారు, గుర్తుంచుకోండి, ఆక్స్ఫర్డ్, యునైటెడ్ కింగ్డమ్. సో యూకే వేదికగా, ఆక్స్ఫర్డ్ వేదికగా
ముగిసింది. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే అంతర్జాతీయ సదస్సు. దేనికి సంబంధించి? మానవుడు మరియు వన్యప్రాణులకు సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫ్లిక్ట్ని ఉద్దేశించి వాటిని మ్యాక్సిమం రిజాల్వ్ చేసే ఉద్దేశంలో భాగంగా మనకు ఉదాహరణకు భారతదేశంలో రీహాబ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఉదాహరణ తీసుకుంటే రీహాబ్, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. సో రెడ్యూసింగ్ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో భాగంగా ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఆ సదస్సు పేరేంటి? ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కో ఎగ్జిస్టెన్స్ అనే సదస్సు ఎక్కడ జరిగింది? ఆక్స్ఫర్డ్, యూకే అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఆంగ్ సాన్ సూకీ నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. వాస్తవానికి గత కొన్నేళ్లుగా నోబెల్ శాంతి పురస్కార గ్రహీతలే వార్తల్లోకి వస్తున్నారు, వారే వివాదాస్పదం అవుతున్నారు. ఆంగ్ సాన్ సూకీ, సో తను మయన్మార్కి సంబంధించిన మాజీ దేశాధినేత. 2021 వరకు కూడా తన ప్రభుత్వం ఉండేది. 2020లో ఎలక్షన్ జరిగాయి, దేశాధినేతగా చూడడం జరిగింది. తర్వాత తాను జైలు పాలయ్యారు. శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీ ప్రస్తుతం జైలు జీవితంలో ఉన్నారు. తర్వాత మనకు లాస్ట్ ఇయర్ 2022లో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన దిమిత్రి మురతోవా, రష్యాకి సంబంధించిన ఒక జర్నలిస్ట్, నవాయా గెజెటా అనే ఒక పత్రికా సంపాదకులు, తను పొందిన నోబెల్ పురస్కారాన్నే వేలం వేశాడు. అలా నోబెల్ పురస్కారం, శాంతి పురస్కారం వార్తల్లోకి వచ్చింది. ఈ సంవత్సరం కూడా 2022 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత వార్తల్లోకి వచ్చాడు. అలెస్ బియాలెస్కి, బెలారస్కి సంబంధించిన వ్యక్తి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జైలు పాలయ్యారు. 10 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. సో ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు గాను. అలా నోబెల్ శాంతి పురస్కార గ్రహీతలు రెగ్యులర్గా వార్తలకు వస్తున్నారు, వారి పేర్లు గుర్తుంచుకోండి. ఇక్కడ ఆంగ్ సాన్ సూకీ. ఆంగ్ సాన్ సూకీ ఏ దేశం అంటున్నాను? సో మయన్మార్ దేశాధినేత, మయన్మార్ మాజీ దేశాధినేత. యాక్చువల్గా 2020 సంవత్సరంలో దేశంలో జరిగిన ఎన్నికల్లో తను విజయ దుందుబి మోగించారు. కానీ తర్వాత ఎన్నికల్లో అవకతవకలని చాలా వరకు కూడా తన పట్ల చాలా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మయన్మార్ సుప్రీంకోర్టు తన పైన చాలా ఏళ్ల పాటు శిక్షను కూడా విధించింది. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మయన్మార్లో తన ప్రభుత్వాన్ని కూలదోల్చి 1 ఫిబ్రవరి 2021 రోజున మిలిటరీ పాలన వచ్చింది. మిలిటరీ హస్తగతం చేసుకుంది అధికారాన్ని. ఆ తర్వాత మయన్మార్లో వార్తలకు వచ్చిన 3 ఫింగర్ సెల్యూట్ గురించి మనం చూసాము. నిరసన 3 ఫింగర్ సెల్యూట్ ఏ దేశం అంటే మయన్మార్. ఇటువంటి అంశాన్ని చూసాం. ఇప్పుడు ఏంటంటే మయన్మార్లో తను స్థాపించిన పార్టీ ఏదైతే ఉంటుందో, ఆంగ్ సాన్ సూకీ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో, సో డెమోక్రటిక్ పార్టీ, సో ద పొలిటికల్ పార్టీ లెడ్ బై మయన్మార్స్ ఊస్టెడ్ లీడర్ ఆంగ్ సాన్ సూకీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫేస్ ఆటోమేటిక్ డిజల్యూషన్. అంటే ఏంటంటే తను స్థాపించిన పొలిటికల్ పార్టీ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ గుర్తింపును రద్దు చేస్తున్నారంట. అలా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, తన యొక్క పొలిటికల్ పార్టీ రద్దు, డిజల్యూషన్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల మనం భారత్ మలేషియా సంబంధాల్లో భాగంగా రూపీ సంబంధం గురించి లాస్ట్ 2 డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. రూపీ సంబంధం, ఇండియా మలేషియా రూపీలో ట్రేడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి, వాణిజ్యం చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఒక బ్యాంక్ని మనం ఎక్స్ట్రా టాపిక్గా, ఆ టాపిక్ ఎక్స్ట్రాగా చూడండి. ఒక బ్యాంక్, యూనియన్ బ్యాంక్, భారతదేశంలో మొట్టమొదటిసారి యూనియన్ బ్యాంక్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? స్పెషల్ ఓస్ట్రో అకౌంట్, ప్రత్యేకమైన అకౌంట్ని మంజూరు చేస్తున్నారు మలేషియా. ఇండియా మలేషియా సంబంధాలు ట్రేడ్ సెటిల్మెంట్ ఇన్ రూపీలో భాగంగా ఒక అకౌంట్లను యూనియన్ బ్యాంకు ఈ అకౌంట్స్ని జారీ చేస్తుంది. ఉద్దేశం ఏంటంటే దోస్ అకౌంట్స్ విల్ అలో ఇండియన్ అండ్ మలేషియన్ ట్రేడర్స్ టు ఇన్వాయిస్ ద ట్రేడ్ ఇన్ ఇండియన్ రూపీ. భారత్ మలేషియా ఇరు దేశాలు కూడా రూపాయి కరెన్సీలో, రూపాయి మారకంలో వాణిజ్యం చేసుకోవడంలో భాగంగా ఉద్దేశించబడిన ఒక స్పెషల్ ఓస్ట్రో అకౌంట్ని శాంక్షన్ చేసిన మొట్టమొదటి బ్యాంక్ ఏదంటే యూనియన్ బ్యాంక్, భారతదేశానికి సంబంధించిన యూనియన్ బ్యాంక్. గతంలో ఆంధ్ర బ్యాంక్ ఇవి ఉండే, ఆంధ్ర బ్యాంకులన్నీ కూడా ఇప్పుడు మనం యూనియన్ బ్యాంక్లో వీళ్ళని చూడడం జరిగింది. యూనియన్ బ్యాంక్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పోషన్ పక్వాడా. సో 5th పోషన్ పక్వాడా సెలబ్రేటెడ్ ఫ్రమ్ 20th మార్చ్, గడిచిన మార్చ్ 20 నుండి 3rd ఏప్రిల్కి ముగిసింది. సో పోషన్ పక్వాడా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం స్మృతి జిబిన్ ఇరానీ గారు మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. తన ఆధ్వర్యంలోనే ఇంకొకటి మైనార్టీ వెల్ఫేర్ మినిస్ట్రీ కూడా ఉంది. సో ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2018 సంవత్సరంలో మొదటిసారి ఫస్ట్ ఎడిషన్ పోషన్ పక్వాడా ప్రోగ్రాం వార్తల్లోకి వచ్చింది. ఈ పోషన్ పక్వాడా యొక్క ఉద్దేశం ఏంటంటే టు రేజ్ అవేర్నెస్, ముఖ్యంగా మహిళల్లో అవగాహన కల్పించాలి. దేని పట్ల అవగాహన కల్పించాలి? ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్,
పోషక విలువలు, పోషక ఆహారం యొక్క ఆవశ్యకత పైన అవగాహన కల్పించడం మరియు ప్రమోట్ హెల్దీ హ్యాబిట్స్, ఆరోగ్యవంతమైన అలవాట్ల పట్ల మహిళలకు అవగాహన కల్పించే ఒక ప్రత్యేక కార్యక్రమమే ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంటారు? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మంత్రిత్వ శాఖ. ఏ సంవత్సరం మొదటి ఎడిషన్ ప్రారంభమైందంటే 2018. ఈ సంవత్సరం వార్తలకు వచ్చింది 5th ఎడిషన్, 5th పోషన్ పక్వాడా. గుర్తుంచుకోండి, వారోత్సవాలు అన్నట్టు. కాకపోతే ఇక్కడ ఏంటి, ఆల్మోస్ట్ 15 days. అండ్ నెక్స్ట్ రిచువల్ డ్యాన్స్. సో రిచువల్ డ్యాన్స్, కేరళకి సంబంధించిన ఒక రిచువల్ డ్యాన్స్ వార్తలోకి వచ్చింది. ముఖ్యంగా డ్యాన్సెస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల వార్తలోకి వచ్చిన లవణి నృత్యం ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. ఇటీవల వార్తలోకి వచ్చిన కల్బలియా డ్యాన్స్ ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. ఇటీవల వార్తలోకి వచ్చిన గర్బా డ్యాన్స్ ఏ రాష్ట్రం అంటే గుజరాత్. ఇటువంటి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఒక ఫెస్టివల్ అండ్ ఒక రిచువల్ డ్యాన్స్, ఒక నృత్యం వార్తలోకి వచ్చింది. ఆ డ్యాన్స్ పేరు ఏంటంటే నాగరాజ తీర. నాగరాజ తీర అనే ఒక రిచువల్ డ్యాన్స్, ఒక ప్రత్యేక వేడుక, పండుగ లాంటి వేడుక ఎక్కడ జరుగుతుందంటే కేరళలో జరుగుతుంది, కోజికోడ్ ప్రాంతంలో. సో చూడండి, అన్ ఆర్టిస్ట్ పర్ఫార్మింగ్ ద నాగరాజ తీర ఎట్ ద శ్రీ ముచ్చిల్లొట్టు టెంపుల్ అనే ఒక టెంపుల్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే కుతిరవట్టం అనే ఒక ప్రాంతం ఉంటుంది కేరళలో, కోజికోడ్ డిస్టిక్లో ఉంటుంది. సో అందులో తీర అండ్ తెయ్యం అనే డ్యాన్స్ ఉంటాయి. సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే నాగరాజ తీర. సో ఇటీవల వార్తలు నిలిచిన నాగరాజ తీర అనే ఒక నృత్యం, ఒక స్పెషల్ రిచువల్ డ్యాన్స్ ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ప్రస్తుతం. సో దేవుడి అవతారం, దేవుడు ఆవహించారని చెప్పేసి ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా నృత్యాలను చేస్తూ ఉంటారు. మనం కాంతార మూవీలో చూస్తూ ఉంటాం కదా, అలాంటిది అన్నట్టు నాగరాజ తీర, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన కొత్త జీవి ఆనవాలు. సో న్యూ జీనస్ అండ్ స్పెసీస్ ఆఫ్ బిగ్ వామ్. సో యాక్చువల్గా బిగ్ వామ్ అండ్ బ్యాగ్ వామ్, పెద్ద జీవి, యాక్చువల్గా పెద్ద సైజులో ఉంటుంది. అండ్ బ్యాగ్ వామ్ మాత్ డిస్కవర్డ్ ఇన్ కేరళ రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఒక కొత్త రకమైన జీవి, ఒక మాత్, లైక్ సీతాకోక చిలుక లాగా ఉంటుంది. కొత్త జీవి ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు గుర్తించారు. సో రీసెర్చర్స్ ఫ్రమ్ జువాలజీ డిపార్ట్మెంట్ ఎట్ సెయింట్ థామస్ కాలేజ్ త్రిశూర్ జిల్లాలో గుర్తించడం జరిగింది. సో ఈ కాఫీ ప్లాంటేషన్స్ ఏవైతే ఉంటాయో నెల్లియంపతి ప్రాంతంలో గుర్తించారు. దీని యొక్క వార్తలు నిలిచిన ఈ కొత్త జీవి యొక్క పేరు ఏంటి అంటారు? సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, క్యాపిలోసైకే కేరళెన్సిస్. క్యాపిలోసైకే కేరళెన్సిస్, సైకే కేరళెన్సిస్ గుర్తుంచుకోండి. క్యాపిలోసైకే కేరళెన్సిస్ ఇటీవల వార్తలోకి వచ్చింది. అదేంటంటే ఒక బ్యాగ్ మాత్ అని గుర్తుంచుకోండి. ఒక మాత్, ఒక సీతకు ఒక చిలుక కొత్త ఆనవాలు, గుర్తుంచుకోండి. ఇది కాఫీ మాత్ ఆఫ్ కేరళ అంటారు ట్రాన్స్లేట్స్. అంటే దీని అర్థం ఏంటంటే కాఫీ మాత్ ఆఫ్ కేరళ. సో ఇటీవల వార్తలు వచ్చిన జీవులు ఏవైతే ఉంటాయో, వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్, అవి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దాల్చిన చెక్కలో క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయని చెప్పేసి ఇటీవల శాస్త్రవేత్తలు వెల్లడించిన సమాచారం. మసాలా దినుసుగా వంటకాల్లో ఎక్కువగా వాడే దాల్చిన చెక్కలో రోగ నిరోధక లక్షణాలు ఉంటాయని ఆయుర్వేదం ఎప్పుడు తేలింది. కాగా అల్లోపతి వైద్యంలో కూడా దాల్చిన చెక్క ఉంటుందని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఆ లక్షణాలు ఉంటాయని జాతీయ పోషకాహార సంస్థ, నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్, సో జాతీయ పోషకాహార సంస్థ ఏం చెప్తుంది? దాల్చిన చెక్కలో క్యాన్సర్ నిరోధకాలు, అంటే కీమోథెరపీలో వాడే, కీమోథెరపీ అంటే క్యాన్సర్ నిరోధకం అన్నట్టు, క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ కీమోథెరపీ. అలా దాల్చిన చెక్కలో క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయని చెప్పేసి ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్, జాతీయ పోషకాహార సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ న్యూట్రిషన్, సో జాతీయ పోషకాహార సంస్థ వారు చెప్పడం జరిగింది. అందులో ఏముంటాయంటే ప్రొసైడిన్ B2 అనే ఒక ప్రత్యేకమైన ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయంట. సో దాల్చిన చెక్కలో క్యాన్సర్ నిరోధకాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ న్యూట్రిషన్, జాతీయ పోషకాహార సంస్థ వారు ఇటీవల ఎలుకల్లో చేసిన ప్రయోగం ద్వారా దీనిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఒక పర్సన్ ఈరోజు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటంటే సకమోటో అనే ఒక వ్యక్తి, జపాన్కి చెందిన వ్యక్తి. తను సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి సకమోటో. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సంగీత ప్రపంచం అంటున్నాను, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిషియన్, ఆస్కార్ పురస్కారాన్ని గెలిచిన ఒక మ్యూజిషియన్, ఒక సంగీత దర్శకుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు, సకమోటో. సో పర్సన్స్ పేర్లు చూసి వారు ఏ దేశం కూడా గుర్తించవచ్చు. సో సకమోటో జపాన్కి సంబంధించిన మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిషియన్ ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. సో గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ర్యాపిడ్గా చూస్తే ద వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ టెరాన్ 1 ప్రయోగం
అండ్ నెక్స్ట్ భారతదేశం సొంతగా అభివృద్ధి చేసిన ఒక మ్యాథమెటికల్ మోడల్ ఎందుకోసం అన్నట్టు సో టీబీ కేసెస్ని అంచనా వేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూటాన్ కింగ్ భారతదేశ పర్యటన అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కో ఎగ్జిస్టెన్స్ ఎక్కడ జరిగింది? యూకేలో జరిగింది. ఆంగ్ సాంగ్ సూకీ పొలిటికల్ పార్టీ పైన నిషేధం అనే అంశం. అండ్ నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ మొట్టమొదటిసారి ఓస్ట్రో అకౌంట్స్ని ఇచ్చి వార్తలోకి వచ్చింది. సో ఇండియా మలేషియా రూపీ ట్రేడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫిఫ్త్ పోషన్ పక్వాడా అనే అంశం. పోషన్ పక్వాడా అంటే ఏంటి? ఏ సంవత్సరం మొదటిది? ఈ సంవత్సరం 8వ ఎడిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్జియా బికమ్స్ ఫస్ట్ అమెరికన్ స్టేట్ టు కండెమ్ హిందూఫోబియా అండ్ పాసెస్ రిజల్యూషన్ అనే అంశం. అండ్ నెక్స్ట్ రిచువల్ డ్యాన్స్ నాగరాజ తీర వార్తల్లోకి వచ్చింది. కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక రిచువల్ డ్యాన్స్. వార్తలు నిలిచిన ఒక నూతన జీవి ఆనవాలు. సో క్యాపిలో సైకే కేరళెన్సిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దాల్చిన చెక్క ఏదైతే ఉంటుందో దాల్చిన చెక్క సిన్నమన్, దాల్చిన చెక్కలో క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయని చెప్పేసి జాతీయ పోషక ఆహార సంస్థ వారు చేసిన ప్రయోగాలు. అందులో ఉండేది ప్రోసైడిన్ B2 అనే ఒక ఏజెంట్. సకమోటో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిషియన్, జపాన్కి సంబంధించిన మ్యూజిషియన్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.